గోల్రా స్కీమ్ బంద్. మా బాలరాజు యాదవ్ ఉన్నప్పుడు డామ్ డూమ్ అని మస్తు మాట్లాడింది, ఆయనతో బంద్ అయిపోయింది, ఖతమైపోయింది. ఇప్పుడు డిపాజిట్లు వాపసు ఇస్తారు. దళిత బంధు డబ్బులు మనం వేసినాయి, మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు. వాళ్ళకి పడ్డ డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు. ఇక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ట్రాక్టర్లకు జీతాలు లేవు, డీజిల్ లేదు. గ్రామాలు మళ్ళీ మురికి కూపాలు అవుతున్నాయి, పట్టణాలు మురికి కూపాలు అవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి. స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసిండ్రు. ఇక దవాఖాన్ల పరిస్థితి మరీ దారుణం తయారైపోయింది. మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తి అయి పేద ప్రజలంతా సర్కార్ దవాఖాన్లో లైన్ కట్టేది. మళ్ళీ ఇప్పుడు బంద్ అయ్యి వెనకపోతా ఉన్నారు. అంటే రివర్స్ అవుతా ఉంది. అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి, గ్యారంటీగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అంటున్నా, అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి, ఎంత పని అయిపోయాయి, అనవసరంగా కేసీఆర్ ఓడగొట్టుకుంటుంది, బీఆర్ఎస్ ఓడగొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతున్నాయి. జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు, ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు. బయలుదేరిందంటే దాని అర్థమైంది, అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది, ప్రజాగ్రహానికి గురవుతుంది. రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది, మనమే, ఇంకోటితో కాదా పని. కళ్యాణ లక్ష్మి బంధు, తులం బంగారం బంధు అన్ని బందే, రుణమాఫీ బంధు, చేనేతల బంధు అన్ని బందే, ఏది జరుగుతలేదు. మరి ఏం జరుగుతుందని అంటే మనకు తెలుస్తుంది. మరి బంద్ అయినందుకు ఇంకేదైనా మంచి జరగాలి కదా, అదేం జరుగుతుంది, ఏం జరుగుతలేదు. మొత్తం మీద అది జరుగుతుంది. సో ఇదంతా క్యుములేటివ్గా ఏమవుతుంది, బాంబు వేలినట్టు వెళ్తుంది సమయం వచ్చినాడు. ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను, కారణాలు అట్లున్నాయి. డెఫినెట్గా మంచిగా ఉన్నాయి. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు, గింత సప్ప కొడతారు సప్పట్లు. నవీన్ రెడ్డి గెలిచిండు. మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి. ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలవబోతున్నాడు, రాకేష్ రెడ్డి. ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. అది ఎవరిని అడిగిన చెప్తున్నా, మీ వాడు ఫస్ట్ కౌంట్లోకి వెళ్తాడు సార్, లోకమంతా ఒకటే పాట, అది గెలుస్తాం. ఇక నడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం. ఎన్నెన్నో రావచ్చు, ఓట్ల శాతం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది. ఒకటి మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయి అన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. దాని మీద సట్టా బజారు, శర్తులు కట్టుడు, బేటీలు కట్టుడు, ₹1 చేతులు మారుడు, ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది. సరే చూద్దాం. డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్నగర్లో గెలిచినాం మనం, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయనే ప్రకటించిన మేము 200 మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం, 111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే దీని ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే, దయచేసి నేను కోరుతున్నా. ఇప్పుడు కట్టె బంద్ చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు. సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను, ఇప్పుడు ఏం బాధ లేదు. పోదాం, ఇంత దూరమైన పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి.
ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా మనం కాపలాదారులుగా